చాలా చాలా అన్ఫేర్ ఇది. డబ్బుల వెర్షన్లో చూడడానికి చాలా మంది ఎగబడ్డారు, విపరీతంగా హైప్ అయ్యారు, టికెట్స్ బుక్ చేసుకున్నారు. థియేటర్స్కి వచ్చాక రిఫండ్ అని, క్యాన్సిల్ అని విన్న తర్వాత మ్యాట్నీకైనా వెళ్దాం, ప్రీమియర్స్ పోతే మార్నింగ్ వెళ్దాం అని చాలా విధాలుగా చాలామంది క్యాన్సిల్స్ని నిన్న ఫేస్ చేశారు. ఈవెన్ హిందీ వెర్షన్ కూడా కొన్ని చోట్ల ప్రీమియర్స్ క్యాన్సిల్ అయింది, మార్నింగ్ షో కూడా క్యాన్సిల్ అయింది. మొత్తానికి నేను మ్యాట్ని చూడగలిగాను, కానీ చాలా చాలా అన్ఫేర్ అని చెప్పాలి. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ లేట్ సెన్సార్ యొక్క స్క్రీనింగ్కి మెయిన్ రీజన్ జియో స్టూడియోస్ వాళ్ళు ఆదిత్య ధర్ యొక్క వెర్షన్లోని చాలా మార్పులు చేర్పులు చేసి లాస్ట్ టైంలోని కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ పెట్టేలా చేయడం వలన ఎడిటింగ్ అంటే మెయిన్ వెర్షన్ రెడీ అవ్వడానికి బాగా లేట్ అయిపోయింది. దానివల్ల సెన్సార్ రిపోర్ట్ రావడానికి మరి కాస్త డిలే అయిపోయింది. డబ్బుడ్ వెర్షన్స్కి కూడా సపరేట్గా సెన్సార్ ఇవ్వడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. దానివల్ల ప్రీమియర్స్ పోతే పోయాయి, ఓపెనింగ్ డే అయినా చూద్దాం అనుకుంటే ఓపెనింగ్ డే పోయింది. ఇప్పుడు డే 2 కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం అనేది చాలా చాలా వర్స్ట్ మేనేజ్మెంట్. అసలు సిబిఎఫ్సి ఇండియాలో ఎందుకు ఇంత దరిద్రులా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత 18+ వాళ్ళు మాత్రమే చూడాలి, 18కి తక్కువ ఉన్న వాళ్ళు చూడడానికి పర్మిషన్ లేదని చెప్పారు. అంటే పెద్దవాళ్ళు చూస్తున్నారు, మెచ్యూర్డ్ ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి వల్గర్ వర్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ డైలాగ్స్ని కట్ చేయడం, దాంతోపాటు వైలెంట్ సీన్స్ని కట్ చేయడం, సినిమాలో ఇంపాక్ట్ ఇచ్చేలాంటి ఇంటెన్స్ సీన్స్ని కట్ చేయడం. ఆదిత్య ధర్కి నిజంగా బుర్రందో లేదో పొలిటికల్గా ఎంత భజన చేసినా కూడా ఎవరు కనీసం సపోర్ట్ చేయలేదా? సిబిఎఫ్సి వెర్షన్లో ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం ఏంటి, ఎంత దరిద్రం ఏంటి అన్నట్టు అనిపించింది. ఫ్రీగా ఒక స్టోరీని చెప్పే ఫ్రీడమ్ అయితే మాత్రం ఇండియాలోని ప్రాపర్గా లేదు. అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన తర్వాత కూడా డబ్బుడ్ వెర్షన్స్కి ఇంత ప్రాబ్లమ్స్ రావడం వల్ల కలెక్షన్స్లోని చాలా ఎఫెక్ట్ అయింది. ఆడియన్స్లో కూడా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. థియేటర్స్ వరకు వచ్చి చూద్దామని ఆశ ఉన్న వాళ్ళు తిరిగి వెళ్ళడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. తెలంగాణలో చాలా మందికి హిందీ వచ్చి కాబట్టి హిందీతో రీప్లేస్ చేయడం ప్రాబ్లం ఏం కాలేదు, కానీ ఆంధ్రాలోని చాలా థియేటర్స్ హిందీ రీప్లేస్ చేస్తుంటే చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి హిందీలో అంత కంఫర్టబుల్గా అర్థం కాదు. తెలుగు చూసినా కూడా చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఆ సినిమా చాలా పెద్ద డ్యూరేషన్, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. హిందీలో అయితే ఇంకా కష్టంగా ఉంటుంది కాబట్టి చూడడం కష్టం అని డిసైడ్ అయ్యారు. ఈవెన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయినా చూసి అర్థం చేసుకుందాం సకమైనా అని ఆసక్తి చూపిస్తే సబ్ టైటిల్స్ కూడా చాలా థియేటర్స్లోని వేయలేదన్నమాట. అయినా సరే పర్లేదు, సినిమాకు వచ్చి చూసేస్తామని చెప్పి నిన్న హిందీ వెర్షన్కే సబ్ టైటిల్స్ లేకపోయినా అర్థం కాని వాళ్ళు పక్కన ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్లకుండా దురంధర్ 2కి వచ్చారు. అంత ఆసక్తి జనాల్లోనే కలిగింది. అంటే అందులోని సగం మందికి సినిమాకి హైప్ ఎక్కువ ఉంది కదా, అందరూ డే 1 చూసేస్తున్నారు, అర్థమైనా అర్థం కాకపోయినా మొదటి రోజు చూసేద్దాం, అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇన్స్టా రీల్స్ ట్రెండ్ అవుతాయి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. సో అలాంటి పీక్ డామినేషన్ తెలుగు స్టేట్స్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ని అందరూ రిజెక్ట్ చేస్తూ ఇటువైపు రావడం అనేది షాకింగ్ అనమాట. ఒక్క షో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ హౌస్ఫుల్ అయినట్టు ఎక్కడ కూడా రిపోర్ట్స్లోని కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. సో తెలుగు వెర్షన్ అనేది ప్రీమియర్స్ నుండి ప్రాపర్గా పడుంటే మాత్రం తెలుగు స్టేట్స్లోని బేభత్సమైన నెంబర్స్ అయితే మాత్రం ఓపెనింగ్ అయిన దురంధర్ 2కి లభించేది. కేవలం తెలుగే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని వెర్షన్స్లో కూడా ఈ ఎఫెక్ట్ని ఫేస్ చేయడం వలన చాలా కలెక్షన్స్ అయితే మాత్రం ఎఫెక్ట్ పడింది ప్రీమియర్స్ నుండే. అయినప్పటికీ కేవలం డొమెస్టిక్ ప్రీమియర్సే 43 crore నెట్ని కలెక్ట్ చేయడం అనేది షాకింగ్ అని చెప్పాలి. మొత్తం హిందీ వెర్షన్కే ఎగబడ్డారు మొత్తం ఫిల్మ్ లవర్స్ అందరూ కలిపి. అండ్ నార్త్లో కూడా విపరీతమైన హైప్ ఉంది కాబట్టి మెయిన్ మార్కెట్ అక్కడ హిందీ వెర్షన్లోనే పార్ట్ 1 సెన్సేషన్ని క్రియేట్ చేసింది కాబట్టి పార్ట్ 2కి కూడా హిందీ వెర్షన్లోనే ఎగబడ్డారు. రిపోర్ట్స్ ప్రకారం డే 1 అలోన్గా 63 crore నెట్, హైయెస్ట్ రికార్డ్ పెట్టిన జవాన్ 65 crore నెట్ని దాటి కలెక్ట్ చేసిన పుష్ప 2ని బీట్ చేయడం ఒక పెద్ద టాస్క్. 70 crore నెట్ డే 1 పెట్టడం అనేది అది కూడా థర్స్డేన కష్టమేమో, ఎందుకంటే ప్రీమియర్స్ని ఆల్రెడీ ఎక్కువ మంది చూసేశారు కాబట్టి డే 1 కాస్త 60 crores రావచ్చు. దాంతో ఈ 40-60 కలిపి 100 crore నెట్ 2 days కలుపుకుని, అంటే ప్రీమియర్స్ కలుపుకొని క్రాస్ చేయొచ్చని చాలామంది ప్రిడిక్ట్ చేశారు. కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా అలోన్గా థర్స్డేనే 100 crore నెట్ దాటిందని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అంతకన్నా ఎక్కువగానే వచ్చింది. కాకపోతే చాలా వరకు రీఫండ్స్ వెళ్ళిపోవడం, కొద్దిగా లేట్గా షోస్ క్యాన్సిల్ అవడం వల్ల వాటి రివేజ్ కూడా జరిగి 102 crore నెట్ అలోన్గా డే 1 సినిమా కలెక్ట్ చేయడం అనేది షాకింగ్ అని చెప్పాలి. చెప్పాను కదా, డబుల్ వెర్షన్స్ ఉంటే పక్కాగా 100 crore నెట్ అయితే మాత్రం డే 1 క్రాస్ చేస్తుంది. అది కూడా ప్రీమియర్స్ కలుపుకొని 125 crore 130 crore నెట్ని కలెక్ట్ చేయొచ్చు అనుకున్నాను. ఇక్కడ డబుల్ వెర్షన్స్ లేవు. అయినా అదర్ స్టేట్స్ వాళ్ళు హిందీ వెర్షన్లోనే చూడడానికి ప్రిఫర్ చేయడం వలన అలోన్గా డే 1 ఆ రేంజ్ కలెక్ట్ చేసి టోటల్గా అయితే మాత్రం ప్రీమియర్స్ డే 1 కలుపుకొని 145 crore నెట్ని బాలీవుడ్ ఎప్పుడు ఇమాజిన్ చేయని డే 1 అయితే మాత్రం చూసింది. కొంతమంది ప్రీమియర్స్ కాకుండా ఓన్లీ డే 1 80 crore నెట్ దాటి కలెక్ట్ చేయొచ్చు అనుకున్నారు అనమాట. బట్ సౌత్ పుష్ కూడా చాలా వరకు ఉంది కాబట్టి 90 crore నెట్ అని అనుకున్నారు. అండ్ మరికొంతమంది ఈ 100 crore నెట్ క్రాస్ అయింది, తర్వాత యాక్చువల్ నెంబర్స్ 95 crore నెట్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి పింక్ విల్లా అండ్ ఈ ఓన్లీ మల్టీప్లెక్సెస్ ట్రాక్ చేసే BOI జెట్ వీళ్ళ రిపోర్ట్స్ ప్రకారం డే 1 కేవలం 73 crore నెట్ అండ్ ప్రీమియర్స్ 39 crore నెట్, టోటల్గా 112 crore నెట్ అని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ వీళ్ళు చాలా ఫిల్మ్స్కి అండర్ రిపోర్ట్ అయితే చేస్తూ ఉంటారు, సింగిల్ స్క్రీన్లోని ప్రాపర్ యాక్సెస్ ఉండదు కాబట్టి వాళ్ళ రిపోర్ట్కి 30 crore నెట్ డిఫరెన్స్ ఉంటుంది.
ఒకవేళ డిఫరెన్స్ ఉంటే అది 10 to 15 crore మాత్రమే ఉంటుంది తప్పించి ఈ రేంజ్లో ఉండదు. మరి చూద్దాం 5 crore 6 crore నెట్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా. యాక్చువల్ నెంబర్ ఫైనల్ కౌంటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే టైంకి వచ్చేసింది. సో మరి ఆ ట్రాకింగ్ ప్రకారం నెంబర్ ఎంత ఉండొచ్చో ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ నెంబర్ కనిపిస్తుంది. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే. ఈ రికార్డ్ని ఇప్పుడప్పుడే ఏ సినిమా కూడా బీట్ చేయలేదు. మేబీ రామాయణ్ పార్ట్ 2 మాత్రమే బీట్ చేసే ఛాన్స్ ఉంటుంది సీక్వెల్కి ఆరెంజ్ హైప్ బిల్డ్ అయితే. 175 crores అంటే మాత్రం డే 1 ఓన్లీ హిందీ వెర్షన్లోని ఓన్లీ ఇండియాలోనే. ఓవర్సీస్ నెంబర్స్ కాకుండా అంటే చాలా పెద్ద టాస్క్ కదా. ఒకవేళ రామాయణ్ 2 కానీ ఆ హైప్ని మ్యాచ్ చేయలేక మిస్ఫేర్ అయిందనుకోండి, ఈ దురంధర్ 2ని బీట్ చేయడానికి మొత్తం స్టార్స్ అందరూ కలిపి ఎవెంజర్స్ ఎండ్ గేమ్ లాగా ఒక క్రాస్ ఓవర్ సినిమాని తీసుకొని రావాలి. ఇలాంటి పొటెన్షియల్ ఉన్న సినిమాకి ఇంకాస్త సెన్సార్ రిపోర్ట్ కానీ డబ్బుడ్ వెర్షన్స్ కానీ పుష్ ఇచ్చుంటే ఇంకాస్త ఎక్కువ నెంబర్సే చూసుండేది. ఇక ఓవర్సీస్లోని నార్త్ అమెరికా ప్రీమియర్స్ అంటే మోస్ట్లీ తెలుగు ఎన్ఆర్ఐస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అండ్ తెలుగు ఫిల్మ్స్ ఎప్పటి నుండో ప్రీమియర్స్ స్ట్రాటజీ అనేది అక్కడ బాగా అప్లై చేస్తున్నారు కాబట్టి అండ్ అన్ని వెర్షన్స్లో పాన్ ఇండియాలో కూడా హైప్ ఉంటే ప్రీమియర్స్ నార్త్ అమెరికాలోని టాలీవుడ్కి బాగా ఫేవరబుల్గా ఎక్కువ నెంబర్స్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ రికార్డ్స్లో ఉంటుంది. బాలీవుడ్ ఫిల్మ్స్ అసలు ప్రీమియర్స్ పెట్టరు. బట్ యానిమల్ తర్వాత దురంధర్ 2 అక్కడ ప్రీమియర్స్ పెట్టారు అండ్ రణ్వీర్ సింగ్కి నార్త్ అమెరికాలోని కొన్ని మంచి రికార్డ్స్ అయితే మాత్రం ఉన్నాయన్నమాట ఈవెన్ ఓవర్సీస్లో కూడా. సో ప్రీమియర్స్ అయితే మాత్రం 2 million నార్త్ అమెరికాలోని దాటి కలెక్ట్ చేసింది ఫైనల్ సేల్స్ అయ్యేసరికి. అంటే ఓవర్సీస్ కౌంటింగ్ కొద్దిగా లేట్ అవుతుంది కదా. సో డే 1 అయితే మాత్రం అంటే ప్రీమియర్స్ కూడా కలుపుకొని 65 crore గ్రాస్ని అయితే మాత్రం ఓవర్సీస్ని కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇంకా కంప్లీట్ సేల్స్ అవ్వలేదు. బట్ ట్రాకింగ్ రిపోర్ట్స్ ప్రకారం అంటే ఎక్కువ అవ్వచ్చు లేదంటే తక్కువ కూడా అవ్వచ్చు. గల్ఫ్ కంట్రీస్లో సినిమా బ్యాన్ అయింది. ఒకవేళ గల్ఫ్ కంట్రీస్లోని సినిమా బ్యాన్ అవ్వకపోతే ట్రెడిషనల్ బాలీవుడ్ రికార్డ్స్ ప్రకారం అయితే ఇంకా ఎక్కువ ఓవర్సీస్ డే 1 కూడా వచ్చుండేది. ఎస్, పార్ట్ 1కి కూడా గల్ఫ్ కంట్రీస్లో బ్యాన్ చేసిన విపరీతమైన ఎక్సైట్మెంట్ హైప్ అయితే మాత్రం అక్కడ ఆడియన్స్కి కూడా కనిపించింది అనమాట. మరి బ్యాన్ చేశారు కాబట్టి పార్ట్ 2కి కూడా ఎఫెక్ట్ అయింది. ఒకవేళ రిలీజ్ చేసి ఉంటే మాత్రం అక్కడ వాళ్ళు కూడా విపరీతంగా హైప్ అయ్యి వెళ్ళేవాళ్ళు. ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఎంత హేట్రెడ్ ఉన్నా అక్కడ కూడా ఈ సినిమాకి పీక్ డిమాండ్ అండ్ హైప్ అయితే ఉంది, కానీ బ్యాన్ చేశారు అంతే. సో ఇండియాలోని ఈ 170+ crore గ్రాస్ అండ్ ఓవర్సీస్లోని ఈ 65 crore గ్రాస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం డే 1 240 crore దగ్గర వరకు అయితే మాత్రం దురంధర్ 2 కలెక్ట్ చేసింది. మరి యాక్చువల్ నెంబర్స్ 10 crore తక్కువ రావచ్చా లేదంటే 10 crore ఎక్కువ రావచ్చా అనేది తెలియదు. అంటే అఫీషియల్ నెంబర్స్లోని పోస్టర్లో కాస్త ఎక్కువ వేసుకుంటారు కదా. అంటే ఈవెన్ బాలీవుడ్ ఫిల్మ్స్లో కూడా రీసెంట్గా ఒక 5 to 10 crores అయితే మాత్రం ఎక్స్ట్రా వేయడం స్టార్ట్ చేశారు. అంటే మరీ పాన్ ఇండియా ఫిల్మ్స్ కొన్ని 50 crores 30 crores ఫైనల్ నెంబర్స్ దాదాపుగా 100 crore డిఫరెన్స్ ఉంటుంది ఒరిజినల్ నెంబర్కి పోస్టర్లో ఉన్న నెంబర్కి. మరి ఆ రేంజ్లో వాళ్ళు లేకపోవచ్చు కానీ ఒక 20-30 crore డిఫరెన్స్ అయితే మాత్రం రీసెంట్గా బాలీవుడ్ ఫిల్మ్ పోస్టర్స్లో కూడా వస్తుంది. ఆఫ్ కోర్స్ 20-30 crore డిఫరెన్స్ అనేది పెద్ద ఎక్కువేం కాదు. సో మరి పోస్టర్స్లో ఎంత వేస్తారో మనకు తెలియదు. ట్రాకింగ్ ప్రకారమే మనం మాట్లాడుకోవాలి. సో ఇది ట్రాకింగ్ ప్రకారం ప్రస్తుతానికి ఉన్న అంచనాలు బట్టి అయితే మాత్రం 230 నుండి 240 crore దగ్గర వరకు అన్నట్టు. అంటే బాహుబలి 2ని త్రిబుల్ అయితే మాత్రం హ్యాపీగానే దురంధర్ 2 దాటేసింది. పుష్ప 2ని దాటడమే కష్టమైంది. మేబీ పుష్ప 2 లాగా దురంధర్ 2 టీమ్ కూడా కంప్లీట్గా మార్కెటింగ్ ప్రమోషన్స్ ఈవెంట్స్ విపరీతంగా పెట్టి ఒకవేళ క్లాష్లోని ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లేకుండా తెలుగు స్టేట్స్లోని తెలుగు వెర్షన్ అన్ని డబ్బుడ్ వెర్షన్స్ కూడా ప్రాపర్గా రిలీజ్ అయ్యి ప్రాపర్గా ప్రమోట్ చేసుకుంటే మాత్రం ఈజీగా ఆ ఎక్స్ట్రా నెంబర్స్ ఇంకాస్త ఎక్కువ వచ్చుండేవి. అప్పుడు ఆ పుష్ప యొక్క 270+ crore గ్రాస్ని కూడా దురంధర్ 2 దాటేది. చెప్పాలంటే బాలీవుడ్కి ఈ నెంబర్సే చాలా పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ అని చెప్పాలి. పుష్ప 2 అంటే కంప్లీట్గా తెలుగు స్టేట్స్ యొక్క ఫ్రంట్ లోడెడ్ డే 1కి బిగ్ పొటెన్షియల్ తోటి యూజ్ అయింది అండ్ డే 2 ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయింది. మరి దురంధర్ 2 డే 2 హోల్డ్ ఎలా పెడుతుంది? టిపికల్ సౌత్ ఇండియా పాన్ ఇండియా ఫిల్మ్స్లోనే డే 2 హెవీగా డ్రాప్ అవుతుందా లేదంటే బాలీవుడ్ ఫిల్మ్స్ ఎప్పుడు జంప్ చూస్తుంది? ఆ రేంజ్ జంప్ అయితే ఇప్పుడు చూడలేదు కాబట్టి మినిమం ఒక మంచి హోల్డ్నైనా పెట్టగలుగుతుందా? ఫైనల్ రన్ వరకు ఎలా కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం స్టిల్ ఒక మిస్టరీ అండ్ బాగా క్యూరియాసిటీ అయితే మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అని కాదు, ఎంటైర్ ఇండియన్ సినిమాలోనే చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ మూమెంట్ కాబట్టి ఇలాంటి హైప్ని ఇప్పుడు మ్యాచ్ చేయడానికి ఇలాంటి నెంబర్స్ని మ్యాచ్ చేయడానికి కేవలం బాలీవుడే మళ్ళీ కష్టపడాలని కాదు, మొత్తం ఎంటైర్ పాన్ ఇండియా ఫిల్మ్స్ అన్నీ కూడా కష్టపడాలి. ఎందుకంటే ఆల్ టైమ్ రికార్డ్ దంగల్ని కూడా దాటే రేంజ్లోని దురంధర్ 2 ఇప్పుడు దూసుకెళ్తుంది కాబట్టి సెకండ్ 2000 crore ఫిల్మ్ కూడా ఇండియన్ సినిమాకి దక్కుతుంది. మరి చూద్దాం గైస్ డే 2 ఎలా ఉంటుందో. అండ్ డే 1 తర్వాత కాస్త కరెక్ట్ అయ్యేలాంటి అఫీషియల్ నెంబర్స్ వస్తాయి కదా, యాక్యురేట్ ట్రాకింగ్ నెంబర్స్. వీలైతే అవి అప్డేట్ చేసే టైంకి నేను వీడియో చేయలేకపోతే మాత్రం రేపు కంప్లీట్గా వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాను. డే 1 ఎంత, ప్రీమియర్ ఎంత అండ్ డే 2 ఎంత రావచ్చు అని చెప్పి. డోంట్ వరీ, రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వడానికి అయితే నేనైతే పక్కగా ప్రయత్నిస్తాను. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క ఫైనల్ నెంబర్స్ అండ్ మెయిన్ ఆ
ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వాటి గురించి కూడా తర్వాత వీలైతే వీడియో చేయడానికి అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వీడియో తర్వాత నెక్స్ట్ వీక్న చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. మరి తెలుగు వెర్షన్స్లోని అండ్ తమిళ్ వెర్షన్స్లోని అన్ని వెర్షన్స్ కూడా తర్వాత అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత వాటిలో ఎంత కలెక్ట్ చేసింది. అండ్ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం తెలుగు డబ్బింగ్ లేకుండానే దురంధర్ పార్ట్ 1 పెద్ద రికార్డ్ని పెట్టింది, బాలీవుడ్కి ఆల్ టైమ్ రికార్డ్ని పెట్టింది. యానిమల్ని, జవాన్ని, పఠాన్ని అన్నిటినీ కూడా తెలుగు స్టేట్స్లోని దాటేసింది కదా. మరి ఇప్పుడు డబ్బుడ్ వెర్షన్ కాస్త డిలే అయినా హిందీలో కూడా చాలామంది మన తెలుగు వాళ్ళు చూసేస్తున్నారు. మరి తెలుగు వెర్షన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా తెలుగు స్టేట్స్లోని ఫైనల్ నెంబర్ ఏ రేంజ్లో పెట్టచ్చు అనేది కూడా రెగ్యులర్ అప్డేట్ అయితే మాత్రం తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.